చిన్నప్పుడు ఇంట్లో జున్ను చేస్తున్నారంటేనే పారిపోయి దాక్కునే టైప్ మనము. అంటే ఇప్పుడు కూడా అంతేనండి. కానీ మా నాన్న బయటికి వెళ్ళి జున్ను తీసుకొని వచ్చారు, జున్ను పాలు. సో నేనే చేస్తా అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పాను, తినకపోయినా సరే. చూసారు కదా జున్ను పాలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, చూస్తే కండెన్స్డ్ మిల్క్ లాగా అనిపించింది నాకైతే. జున్నుని మా భాషలో బలి అంటారు. ఎంత మందికి తెలుసో కమెంట్ చేసేసేయండి నాకు. ముందుగా ఒక కప్పు కొలెస్ట్రాల్ పాలు, అదేనండి జున్ను పాలు కలుపుకోవాలి. దాంతో పాటు నార్మల్ పాలు కూడా ఒక కప్పు కలిపేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్, దాంతో పాటు మనం దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కలర్ఫుల్ గా కావాలంటే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనం బెల్లం, షుగర్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి హనీ ఒక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది. ఆ తర్వాత ఇడ్లీ వెసల్ తీసుకొని ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే జున్ను అయితే రెడీ అయిపోయింది. బయటికి తీసే ముందు స్పూన్ తో గానీ స్టిక్ తో గానీ ప్రిక్ చేసి చూడాలన్నమాట, కుక్ అయిందా లేదా అని చెప్పేసి. పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. మీకు కావాల్సిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. కట్ చేస్తున్నప్పుడు కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా మంచిగా షేప్స్ లో వచ్చాయన్నమాట. మా మమ్మీ డాడీ అయితే కుమ్మేశారు, మనమైతే టేస్ట్ కూడా చేయలేదు.